అందరికీ. ఇంతకుముందు కూడా నేను వీడియో చేసి పెట్టాను. సిల్వర్ మైక్రోలో ఎంట్రీ వస్తే మంచి మొమెంటం అండ్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది అని. సో ఆ మొమెంటం అయితే వచ్చింది. చార్ట్‌లో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోవాలి. లెర్నింగ్ అండ్ స్టడీ పర్పస్ కోసం మాత్రమే. సో మండే టైమ్ ఫ్రేమ్‌లో ఈ రేంజ్‌ని మనము ఇంతకుముందు మార్క్ చేసుకున్నాము. సో దాన్ని 1 హార్ టైమ్ ఫ్రేమ్‌లోకి ఈ చార్ట్‌ని చేంజ్ చేసి అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా మీరు ఇది చూడండి. నిన్న ఈవినింగ్ టైంలో ఎగ్జాక్ట్‌గా బ్రేక్అవుట్ అయింది. సో ఈ బ్రేక్అవుట్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటే అక్కడి నుంచి కూడా హోల్డ్ చేస్తూ ఉన్నాం మన పొజిషన్ని. చూడండి 5191 పాయింట్స్‌ని మనం క్యాప్చర్ చేసుకోగలిగాం వితిన్ 1 డే. సో ఇలా రేంజ్ బౌండ్లోనే స్టక్ అయిపోయేటప్పుడు తీసుకొని టెన్షన్ పడకూడదు. బ్రేక్అవుట్ అయ్యాక అది ఫాల్స్ బ్రేక్అవుటా లేదా రియల్ బ్రేక్అవుటా చూసుకొని తర్వాత ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. ఇంత హైకి వెళ్ళిపోయాక ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే మనకి రీటెస్ట్ అయ్యి మళ్ళీ కన్సాలిడేషనా లేదా రీటెస్టా అక్కడ క్యాండిల్స్ని బట్టి ప్రైస్ యాక్షన్ని బట్టి ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనకి సిల్వర్ మైక్రోలో ఈ మూవ్ అంతటిని క్యాప్చర్ చేసుకున్నాం. అలానే నిఫ్టీలో ఫర్ ఎగ్జాంపుల్కి చూపిస్తాను. నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ చార్ట్లో మనము ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. పోయిన వీక్లో ఒక ప్యారలల్ ఛానల్ని ఫామ్ చేసింది. ఆ ప్యారలల్ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యింది అని అంటే మనకి మంచి మూవ్ చేస్తుంది అని. సో ఆ ప్యారలల్ ఛానల్ నుంచి అబోవ్ మూమెంటం చేయలేదు, బ్రేక్ డౌన్ అయ్యింది అండ్ కన్సాలిడేషన్ వస్తుంది. ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రాస్ అయ్యాక ఇక్కడి నుంచి కూడా డౌన్వర్డ్ నెక్స్ట్ సపోర్ట్ ఏరియా ఎక్కడైతే ఉందో అంతవరకు మూవ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు చూస్తే 446 పాయింట్స్ మనకి గ్యాప్ అయితే ఫిల్ కావడానికి రెడీగా ఉంది. లేదంటే ఇక్కడి నుంచి కూడా రీటెస్ట్ అయ్యి మూమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉంది. మనం ఎటు కూడా గెస్ చేయకూడదు, ప్రిడిక్ట్ చేయకూడదు. మార్కెట్ని ప్రైస్ యాక్షన్ని బట్టి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవాలి. సో ఇది ఈ రోజుటి మన వీడియో. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మనము ఈ వీక్లీ సాటర్డే సండే వీడియోస్లో డిస్కషన్ అయితే చేస్తాను. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది. ఓ చిన్న మిస్టేక్ కూడా నేను చేశాను న్యాచురల్ గ్యాస్లో, అదేంటి అన్నీ కూడా నేను డిస్కషన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.